Hello everyone, in this video I am going to discuss about entropy calculation for extension of source. Entropy అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. For extension of source కి statement entropy of the extended source of nth order is equal to n times of source entropy. h of s power n is equal to n into h of s. అంటే nth ఆర్డర్ అనేది ఎక్స్టెన్షన్ సోర్స్ ఆఫ్ nth ఆర్డర్ తీసుకుంటే n టైమ్స్ ఆఫ్ సోర్స్ ఎంట్రోపీ అనేది వస్తుంది. హియర్ h of s అనే ఈజ్ నథింగ్ బట్ ద సోర్స్ ఎంట్రోపీ. సో దీని ప్రూఫ్ మనం చూద్దాం. కమింగ్ టు ద ప్రూఫ్, లెట్ us కన్సిడర్ బైనరీ సోర్స్. ఒక బైనరీ సోర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే, consider a binary source which emits two symbols. ఈ సింబల్స్కి నేమ్స్ ఇవ్వాలి కదా, S1 S2 అనేవి టూ సింబల్స్ అనుకుందాం. సో దీనికి ఒక ప్రాబిలిటీస్ ఏమవుతాయి, P1 అండ్ P2. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ అన్నా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, లైక్ 1 2 3 4. దానికి ఒక ప్రాబిలిటీస్ P1 P2 P3 P4. Coming to probabilities of P1 plus P2 is equal to 1. Sum of probabilities మొత్తం 1కి ఈక్వల్ అవుతుంది. కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో సెకండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సెకండ్ ఆర్డర్కి 2 పవర్ n వాల్యూ ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 4 సింబల్స్ అనేవి వస్తాయి. సో సింబల్స్ ఫస్ట్ S1ని కన్సిడర్ చేసుకుంటే దీనికి ప్రాబిలిటీస్ ఏమవుతాయి, P1 దీన్ని మనం P1 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే సింబల్ 1 సింబల్ 2 దీనికి ప్రాబిలిటీస్ P1 P2. సిమిలర్లీ S2 S1 P2 P1 S2 S2 దీనికి P2 అనేవి ప్రాబిలిటీస్ వస్తాయి. దీన్ని మనం P2 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్ ద సెకండ్ ఆర్డర్ సోర్సెస్ ఆఫ్ ప్రాబిలిటీస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ అన్నిటిని మనం యాడ్ చేసుకుంటాం. సో P1 స్క్వేర్ ప్లస్ P1 P2 ప్లస్ P2 P1 ప్లస్ P2 స్క్వేర్. ఈ P1 P2 అనేవి 2 ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్గా P1 P2గా రాసుకుంటాము. P1 స్క్వేర్ ప్లస్ P2 స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకుంటాం, P1 ప్లస్ P2 హోల్ స్క్వేర్. A ప్లస్ B హోల్ స్క్వేర్గా వచ్చేస్తుంది కదా, ఇది ప్రాబిలిటీస్ కూడా 1 అవుతాయి. దీన్ని మనం ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంట్రోపీ ఫార్ములా ఏంటి, h of s ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to, ఇక్కడ మనం 2 సోర్సెస్ తీసుకున్నాం కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 to 2 తీసుకుంటాం. pk log 1/pk base 2. అప్పుడు దీనికి ప్రాబిలిటీస్ ఏమవుతాయి, దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే h of s ఈజ్ ఈక్వల్ టు P1 log of 1/P1 base 2 ప్లస్ P2 log of 1/P2 base 2 అనేది మనకి ఎంట్రోపీ అవుతుంది. దేనికి, ఫర్ 1 సోర్స్. అంటే ఫస్ట్ ఆర్డర్కి h of s ఈజ్ ఈక్వల్ టు P1 log 1/P1 base 2 ప్లస్ P2 log 1/P2 base 2 అనేది ఎంట్రోపీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. మనం సెకండ్ ఆర్డర్కి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఫర్ సెకండ్ ఆర్డర్ అంటే s స్క్వేర్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 to 4. బికాజ్ ఇక్కడ మనకి 4 సింబల్స్ తీసుకున్నాం కదా, ఫర్ సెకండ్ ఆర్డర్ S2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 సింబల్స్ కాబట్టి ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 to 4 తీసుకున్నాము. P సిగ్మా i లాగ్ 1/P సిగ్మా i బేస్ 2. ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఇక్కడ మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. P1 స్క్వేర్ ప్లస్ P1 P2 ప్లస్ P2 P1 ప్లస్ P2 స్క్వేర్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసి రాద్దాం. P1 స్క్వేర్ లాగ్ ఆఫ్ 1/P2 P1 స్క్వేర్ బేస్ 2 ప్లస్ P1 P2 లాగ్ ఆఫ్ 1/P1 P2 బేస్ 2 ప్లస్ P2 P1 log of
1 by p2 p1 base 2 plus p2 square log of 1 by p2 square base 2. స్ప్లిట్ చేసి రాసేసాం. నెక్స్ట్ స్ప్లిట్ చేసి రాసిన తర్వాత ఈ రెండు సేమ్గా ఉన్నాయి కదా p1 p2, సో ఇది యాడ్ చేద్దాం. p1 స్క్వేర్ log of 1 by p1 స్క్వేర్ base 2 ప్లస్ 2 p1 p2 log of 1 by p1 p2 base 2 plus p2 square log of 1 by p2 square base 2. ఇక్కడ స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఫ్రంట్ చేస్తే 2 p1 స్క్వేర్ log 1 by p1 base 2. ఇక్కడ ఏం లే, ఈ స్క్వేర్ వాల్యూ అనేది మనం ఫ్రంట్ రాసుకున్నాము. ప్లస్ 2 p1 p2 log of 1 by p1 p2 base 2 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఈ 2 వాల్యూ అనేది ఫ్రెండ్ p2 స్క్వేర్ log 1 by p2 base 2. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూని మనం స్ప్లిట్ చేద్దాం. ఎలా స్ప్లిట్ చేద్దాం? 2 p1 స్క్వేర్ log of 1 by p1 base 2 యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. ప్లస్ 2 p1 p2 log of 1 by p1 base 2 ప్లస్ 2 p1 p2 log of 1 by p2 base 2. అంటే p1ని సపరేట్గా p2ని సపరేట్గా రాసుకున్నాం, స్ప్లిట్ చేసాం. ప్లస్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ p2 స్క్వేర్ log of 1 by p2 base 2. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనం ఏంటి, ఏదైతే కామన్గా ఉన్న వాల్యూస్ని మనం సపరేట్గా చేసి రాద్దాం. ఈ రెండిట్లో మనం 2 p1ని కామన్ తీసుకోవచ్చు కదా. సో 2 p1ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం మిగిలింది, p1 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది, p2 మిగిలింది. లాగ్ సేమ్ 1 by p1 base 2, ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్కి మనం ఇలా స్ప్లిట్ చేసాం. అలాగే సేమ్ 2, ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది, p2 అనేది కామన్గా ఉంది. సో p2, ఇక్కడ రిమైనింగ్ ఏంటి p1, ఇక్కడ ఇంకా రిమైనింగ్ p2 ఉంది. సో లాగ్ 1 by p2 base 2, ఇంకా మొత్తం సేమ్గా ఉంది కాబట్టి సేమ్ రాసేసాము. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 p1, ఈ వాల్యూ ఎంత అవుతుంది, p1 ప్లస్ p2 అనేది ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 అని మనం ఇందాక ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాము, ఇదిగో ఇక్కడ. కాబట్టి ఇక్కడ p1 ప్లస్ p2 వాల్యూ మనం 1 కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు మనకి సేమ్ లాగ్ 1 by p1 base 2 ప్లస్ 2 p2, ఈ వాల్యూ కూడా 1 అయిపోతుంది, ఈ వాల్యూ 1. p2 లాగ్ 1 by p2 base 2. రెండిట్లో 2 అనేది కామన్గా ఉంది, సో తీసేయండి పక్కకి. p1 లాగ్ 1 by p1 base 2 ప్లస్ p2 లాగ్ 1 by p2 base 2. సో మనకి ఇది వాల్యూ, ఏం వాల్యూ, ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి s స్క్వేర్, h ఆఫ్ s స్క్వేర్ వాల్యూ. సో ఇక్కడ మనకి h ఆఫ్ s స్క్వేర్ వాల్యూ మనకి ఏం వచ్చింది, 2 ఇంటూ ఈ వాల్యూ p1 లాగ్, ఇది h ఆఫ్ s వాల్యూ మనకి వచ్చింది కదా, ఇది ఫస్ట్ ఆర్డర్ వాల్యూ కాబట్టి h ఆఫ్ sగా రాసుకుంటాం. ఈక్వల్ టు 2 ఇంటూ h ఆఫ్ s. సో హెన్స్ ప్రూవ్డ్. ఏమని ప్రూవ్ అయింది మనకి, nth ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ సోర్స్ ఎంట్రోపీ, అంటే ఎంట్రోపీ ఆఫ్ ద ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ nth ఆర్డర్. ఇక్కడ n ఆర్డర్ ఎంత, 2 తీసుకుంటే మనకి n టైమ్స్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే వచ్చింది కాబట్టి 2 ఇంటూ h ఆఫ్ s ఈజ్ నథింగ్ బట్ ద సోర్స్ ఎంట్రోపీ. ఇప్పుడు మనం 3 తీసుకుంటే, n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే మనకి ఫామ్ ఏమొస్తుంది, h ఆఫ్ s క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ h ఆఫ్ s. అలాగే n ఈజ్ ఈక్వల్ టు n ఏ తీసుకుంటే h ఆఫ్ s పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ h ఆఫ్ s అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ ద ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సోర్స్. ఇక్కడ h ఆఫ్ s ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, p1 లాగ్ 1 by p1 base 2 ప్లస్ p2 లాగ్ 1 by p2 base 2. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి చేసేటప్పుడు పేపర్ అండ్ పెన్ చూడడానికి లెంతీగా అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని.
ఏం లేదు, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూసుకుందాం. సోర్స్ ఈజ్ nth ఆర్డర్. ఇక్కడ మనం n ఆర్డర్ అనేవి 2 సింబల్స్ తీసుకున్నాము. దానికి ప్రాబిలిటీస్ P1 P2గా కన్సిడర్ చేసాము. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఈక్వల్ టు 1. అదే సెకండ్ ఆర్డర్ అంటే 2 స్క్వేర్. అదే థర్డ్ ఆర్డర్ అంటే 2 క్యూబ్. అలా మనం సింబల్స్ని తీసుకుంటాం. S1 అనేవి సింబల్స్, P1 అనేవి ఇవి ప్రాబిలిటీస్, ఇవి సింబల్స్. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్ ఇంత వాల్యూ వచ్చింది. హెచ్ ఆఫ్ ఎస్ స్క్వేర్కి మనం ఇవన్నీ యాడ్ చేసుకొని రాస్తాము. P1 స్క్వేర్ ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి 2 P1 P2గా రాసుకున్నాం. తర్వాత దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేసి కామన్గా ఉన్నది సపరేట్గా రాసాము. నెక్స్ట్ సేమ్గా ఉన్నది కామన్గా తీసుకొని రాసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సోర్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.